వరల్డ్స్లోనే లార్జెస్ట్ స్లమ్, అట్లాంటి స్లమ్కి వండర్ ప్రయాణం కూడా వచ్చినాడు. ఇంటి లోపలికైతే వెళ్దాము, ఎట్లుందో చూద్దాము. సే జాంబో జాంబో అంటే హాయ్ అనమాట. జాంబో జాంబో అంటే ఇంకొక ఉంది, వీడు కూడా చూసి జాంబో జాంబో జాంబో. రాకాసి తిరిగినట్టు మా వెనకాల తిరుగుతుంది. ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చినాము. నా వెనకాల చూసినారంటే ఏదో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. దెబ్బ కొడేస్తాను అందరిని. ఇంక కొంచెంసేపులో వచ్చి అందరూ ఉడ్డ చుట్టేవాళ్ళు. అక్కడి నుంచి పారిపోయింది, చాలా దూరం వచ్చినాం ఇప్పటికి ఇక్కడ దాకా. స్కోప్ అయితే మాకు ఏ మాత్రం లేదు. ఒక 5% స్కోప్ ఉన్నా నేనైతే రికార్డ్ చేసేవాడిని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. మన అఖండ ఆఫ్రికా యాత్రలో మనమైతే కెన్యాకి చేరుకున్నాము. కెన్యాలోనే వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్ అయిన కిబేరాకి అయితే వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నాము, కిబేరాలో లోపల ఉన్నా. మీకు ఎలా వచ్చాను, ఇక్కడి నుంచి ఒక కార్ తీసుకొని మేమైతే వచ్చేసినాము. ఈ స్లమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ స్లమ్ ఈ వరల్డ్స్లోనే చాలా పెద్ద లార్జెస్ట్ స్లమ్. ఇక్కడ జీవన విధానం ఎట్లుంటుంది, ఏం కథ, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎవడు ఏం దొబ్బేస్తాడో ఏం తెలియట్లేదు. అన్నీ భయంగా ఉంది. అన్నీ పెట్టేసి నేనైతే ఒక చిన్న బ్యాగు, ఒక గోప్రో ఇవైతే తీసుకొచ్చుకున్నాను. చూద్దాం, చాలా డెప్త్కి వెళ్తున్నా. వీడియో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం చూస్తూనే ఉండండి, ఏది మిస్ అవ్వకండి. బుడ్డోళ్ళు చూడండి ఎట్లున్నారు. అరే బుడ్డోడా ఎట్లున్నావు? మనం ఒకటే రాలేదు, మనతో పాటు మనీ బ్రో, సూర్య బ్రో అందరం వచ్చినాము. హలో. ఇది మొత్తం స్లమ్. ఈ వీడియో మొత్తం చాలా బీభత్సంగా ఉంటుంది, చూస్తూనే ఉండండి. స్లమ్ గురించి మొత్తం చెప్తాను. ఇంతవరకు ఎవడు చూపించినది కొత్త విషయాలన్నీ మీకు మొత్తం ఈ వండర్ ప్రయాణికుడు చూపిస్తాడు. ఇంటి లోపలికైతే వెళ్దాము, ఎట్లుందో చూద్దాము. సే జాంబో జాంబో అంటే హాయ్ అనమాట. జాంబో జాంబో అంటే ఇంకొక ఉంది, వీడు కూడా చూసి జాంబో జాంబో జాంబో. సో వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ బట్టలంతా ఆరేసుకుంటున్నారు వీళ్ళు. ఈ చిన్న సందులోనే మొత్తం ఉండేది, ఇక్కడే మొత్తం బాగుంది. ఇక్కడ చూడండి ఎట్లున్నాయో, ఏం కథ. వీళ్ళ ఇల్లులు బట్టలన్నీ ఇక్కడే. చిన్న స్తంభం ఒకటి ఉంది వీళ్ళకి ఎలక్ట్రిసిటీకి, ఇంకా అంతకుమించి ఏమిలే. మొత్తం బట్టలు అందరిది ఇక్కడ మిక్సింగ్ కొట్టినారు అన్నీ. లోపలికి వెళ్తున్నాం. ఇంకా చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. ఇంకా చాలా ఉంది, పోదాంలేండి, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ చెత్తవాడలు మొత్తం మురికివాడలు ఎట్లున్నాయి, ఇక్కడి నుంచి వీళ్ళ స్లమ్ మొత్తం ఇట్లా వెళ్తూ ఉంది. మొత్తం ఇది దురుక్కుంటూ ఉంది. ఇంకా వీళ్ళ దుకాణం మొత్తం ఇక్కడ ఉంది. దుకాణంలో ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. హలో హాయ్ జాంబో. మొత్తం జాంబో జాంబోనే. ఇంకొక చిన్న గుర్రాల్లాగా ఉన్నాయి, వాటి లోపలికి వెళ్తున్నాను. చూసుకుంటే మొత్తం మురికి వాడలేడ. ఇది రాళ్ళతో కూడా కట్టలేదు. ఇది చూసినట్టే మట్టి ఉన్నాయి కదా, మట్టితో అయితే ఇది కట్టిండారు. ఇది మొత్తాన్ని లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది మొత్తం తిరిగేదానికి. ఇక్కడెక్కడే అన్నీ అయినా పర్లేదు, మనం రిస్క్ చేసి డేర్ చేసి ఇంత లోపలికి వచ్చి చూపించినాడు ఎవడో లేడు. మనమే ఫస్ట్ టైం చూపిస్తున్నాము. ఈ వండర్ ప్రయాణం కూడా మీకు చూపిస్తున్నాడు మొట్టమొదటిగా. ఇంత లోపలికి వచ్చి మరి మొత్తాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాబు ఏమన్నా తిట్టేస్తుందేమి నేను కదండి. హలో హలో జాంబో 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 వీజీ. బొడ్డోడు ఉన్నాడు చూడండి మొత్తం. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యా నో 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 ఇండియా ఇండియా ఇండియా. యా నో గుజరాత్. And I'm from Canada. You're from Canada? Yeah, my name is Canada. Your name is Kannada? Yeah. Kannada is one language in India. Yeah. Yeah. Yes. So we are staying here in slums. Mm-hmm. We are eating grusa. You know grusa? I don't know gruza. You know grusa? No, I don't know. You know ugali? Ugai? Yeah. No. Ugali samaki. Ugali. Somali fish, yeah. Yeah. I know. Ugali. బామ్మగారి పేరే కన్నడ. మామూలుగా లేదు బామ్మగారితో. Unapeleka India watauli sawa ni nani? అసాంది Aya. యా Bye. అజాంది. అట్లా చూడండి మొత్తం స్లమ్ ఎట్లుందో. ఏ పక్క చూసినా ఒక్క ఇల్లు కూడా ఇటుకలతో పెద్ద గట్టినట్టేం లేదు. మొత్తం చిన్నదిగానే ఉంది. అందరూ చూడండి మోసుకొని వెళ్తున్నారు నీళ్ళు పట్టేనికి. ఇక్కడ బాగుంది. ఇక్కడ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఒకటి ఉంది. స్లమ్ చూడడానికి చాలా వింతగానే ఉంది. హలో. చెరుకు అయితే మనోడు తీసుకుంటా అంటున్నాడు. స్టంప్లో నడుస్తూ ఉంటాం కదా, టైం పాస్ అవుతారు. సో ఇదైతే మనకి 50 షిల్లింగ్స్ అన్నారు వీళ్ళు. కరెక్ట్ చవకే, మొత్తం చవకే. అన్న చూడండి అట్లా జబ కొట్టేస్తున్నాడు.
కొట్టన్నా నువ్వు కొట్టు. యా ఈట్ మొత్తం మామూలుగా కొట్టట్లేదు ఈయనైతే. అది కవర్లో పెట్టి మరి మనకి పార్సల్ కట్టేసి. చూడండి ఎంతంత లావు ఉందో ఇవి, పెద్ద రాడ్డులు లాగానే ఉన్నాయి ఒక్కొక్కటి, మామూలు లావుగా లేవు. మొత్తం డాక్టర్స్ అయితే వెళ్తున్నారు ఈ స్లమ్లో ఎవరికన్నా ఆరోగ్యం చెడిపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ వంతు సాయం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈ స్లమ్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యాలు ఏం చెడిపోవడం మన సైడ్ చేస్తారు కదా, ఇది అట్లా మారుతాను. ఇక్కడ పల్లెలకి వెళ్ళి అట్లా ఏదైనా ఒళ్ళు బాగాలేకుండా ఉండే చిన్న చిన్నవి అయితే చూస్తారు వాళ్ళు. జాంబో ఫారిన్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మొత్తం చూసేదానికి, ఒక్కొక్కరిగా వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం చూస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాము ఏం కథ ఎట్లా అని చెప్పేసి. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. మనోడు వెళ్ళి మాట్లాడమంటున్నా లోపలికి వెళ్ళి చూసేదానికి. కమిటీ ఆఫీస్ ఓకే, ఏదో ఆఫీస్ అంట, మనకి ఎందుకులే ఆఫీస్ లోపలికి అంతా. వీళ్ళు ఏదో అమ్మేస్తున్నారు ఇక్కడ రకరకాలుగా. మనం దాకా మన బ్రోకు ఉన్న చెరుకు అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఓ ఓ ఓ కింద పడిపోయింది. సో ఇక్కడ కిబేరాలకు ఉన్న చెరుకుని అయితే మనం టేస్ట్ చేయబోతున్నాము ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. తీయకుంది, తీయకున్నది అది చెరుకు మాత్రం. షుగర్లు మొత్తం లాగేస్తారేమో, అంత తీయగా ఉన్నది చెరుకు మొత్తం. పళ్ళు విరిగిపోతాయేమో అంత ఉంది, గట్టిగా ఉంది ఇది. ఘోరంగా ఉందిలే, చాలా గట్టిగా ఉంది. అది మళ్ళీ మొత్తం మనం తినేది. ఇక్కడ చూడండి వీళ్ళకి మటన్ కొట్లు ఉన్నాయి ఇక్కడ స్లమ్లో. ఇది కొంచెం బెటరు. ఇంకా లోపలికి మనం చాలా లోపలికి అయితే వెళ్తా ఉన్నాం, ఒక్కొక్కటిగా వెళ్ళి 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తా, మొత్తం చూద్దాం. ఇక్కడ జీవన విధానం మొత్తం మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. కిబేరాలో కోకోకోలా అంగిడి అయితే ఇదంట. ఇక్కడ నుంచి మొత్తం కోకోకోలా మొత్తం వెళ్తుందంట ఇక్కడికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మసీద్ అయితే ఉంది లోపలికి. నేను షూస్ వేసుకున్నాను అందుకని చెప్పి మసీద్ లోపలికి వెళ్ళట్లేదు. మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ప్రపంచంలోని ఇది చాలా ఓల్స్లోనే లార్జెస్ట్ స్లమ్. అట్లాంటి స్లమ్కి వండర్ ప్రయాణం కూడా వచ్చినాడు. మీకు మొత్తం చూపించకుండా ఎట్లా పోతాడు చెప్పండి. మురికి వాడలు చూడండి ఎట్లున్నాయో, మొత్తం గబ్బు తెంగుతుంది. వాసన మాత్రం మామూలుగా రావట్లేదు, చాలా ఘోరంగా ఉంది వాసన. ఏకపక్క నుంచి ఎవడొచ్చి ఏం పీక్కుపోతాడో కూడా తెలియట్లేదు, అంత భయంగానే ఉంది. అయినా ఉన్నాము, మేము 3 ఉన్నాము. అయినా కూడా సరే ఇంకా కొంచెం మన జాగ్రత్త మనం ఉండాలి కదా. నన్నెందుకు తీసినావు అని చెప్పి మీదకి వచ్చేస్తారు. ఉన్నట్టుండి సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి లాక్కొని పొడుస్తారు. ఏదైతే అది మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఇప్పుడే లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్తే ఒక 10 మంది చేరి ఉడ్డంగా చుట్టి మమ్మల్ని అయితే ఆపేసినారు. వాళ్ళు వీడియోలు మమ్మల్ని తీయకూడదు అని చెప్పి గట్టిగా అరిచినారు. సరే మేము వీడియోలు ఆపేసినాము. ఏంది కథ ఏమని చెప్పి మొత్తం కనుక్కుంటే వాళ్ళైతే ఇక్కడ మొత్తం మేము మీకు సెక్యూరిటీ ఇస్తాము, మీరు మాకు మనిషికి ఒక 500 ఇవ్వండి, 500 డబ్బులు ఇచ్చినారనుకోండి మేము మీకు సెక్యూరిటీ ఇద్దాము, దాని తర్వాత మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పినారు. అక్కడే మొత్తం ఉడ్డగా ఒక గ్యాంగ్ లాగా కూర్చొని ఉన్నారు అక్కడ. 500 వాళ్ళకి ఇచ్చేదానికన్నా మనం ఇట్లా బయటకు వచ్చేసి బయట కూడా అదే కొన్ని చోట్ల అక్కడక్కడ మొత్తం గ్యాంగులుగా ఉంటారు. భయపెట్టి డబ్బులు తీసుకుందాం, డబ్బులు గుంజుకుందాం అని చెప్పేసి. సో వాళ్ళ డబ్బులు అడిగినప్పుడు నేనైతే డబ్బులేమి ఇయ్యను అని చెప్పేసి నేను బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి చూపిస్తాను. అక్కడక్కడ అన్నీ అదేలాగా ఉంటుంది, కానీ అక్కడ ఇంటి లోపలికి వెళ్ళే స్కోప్ ఉంటుంది. మేము కూడా 2 వస్తాము, మీ వస్తువులు ఏం మీ దగ్గర నుంచి ఎవరు కొట్టేయకుండా మేము కూడా 2 వస్తాము, 2 వచ్చి మేము మొత్తం కాపాడతాం, ఒక్కొక్కరికి 500 ఇయ్యి అని చెప్పినారు. మాకు వద్దయ్యా, మేము తీసుకుంటాము, మేము 500 మీకు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి నేనైతే వచ్చేసినాను. ఇబ్బంది ఏం లేదు, కొరోనా నేను కాదు. You can go inside, na? Yeah. You can talk. Money. మన గైడ్ని అయితే లోపలికి పంపిస్తున్నాము. వాళ్ళని ఒకసారి కనుక్కోమని చెప్పేసి, ఒక ముందుగా ఉంటే మనకి చాలా బెటర్ అని చెప్పేసి నేను వాళ్ళని లోపలికి పంపిస్తున్నాను. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము. ఇక్కడ ఇల్లులంతా చూడండి ఎట్లా ఉన్నాయో, ఒకటి ఎత్తకట్లేదు. బుడ్డోడా హాయ్ రా, ఏ చోటు ఎటు చూడరా నైనా. ఓకే చూడవా, ఓకే బాయ్. ఈ ఇల్లు మొత్తం చూడండి, మొత్తం మట్టితోనే కట్టినారు. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా అంతగా లేదు. మొత్తం ఇక్కడే తినడము, పడుకోవడము, వాష్రూమ్స్ అన్నీ ఒకే చోటే నిండిపోయింది.
ఇంత పేదరికాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ స్లమ్ ఎందుకు ఇంత డేంజరో పోయే కొద్దికి నాకు స్లోగా అర్థమవుతుంది. ఎంతసేపు ఇక్కడ ఉన్నా కానీ నాకు డేంజర్ అని అనిపిస్తూ ఉంది. సో వీలైనంత తొందరగా షూట్ చేసుకునేసి మనమైతే బయటికి వెళ్ళిపోదాము. మేము ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇందాక మీకు చూపించినా కదా, అది చూపించినప్పుడు అట్లా వెళ్ళాము. ఒక ఆడమైతే వచ్చేసి మా మీద మొత్తం ఘోరంగా రచ్చ చేసి వదిలేసింది. మామూలు రచ్చ కాదు. నేను ఇంకో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, ఎందుకు తీస్తున్నారు, మా ఆఫ్రికన్స్ అంటే మీకు అంత చులకన, మా స్లమ్ అంటే మీకు అంత దరిద్రంగా ఉందా, దీన్ని వీడియోలు చూపిస్తారా మీరు, ఏది పడితే అది ఘోరంగా మాట్లాడింది. దెబ్బ కొట్టేస్తుంది అనుకున్నా, ఎంతో మొగ్గరిని సంకలేసి నలిపేస్తుంది, అంత ఘోరంగా ఉంది ఆమె అయితే. ఆమె దగ్గర నుంచి మనోడే మనల్ని కాపాడి తీసుకొచ్చినాడు. మేము ముగ్గురమే వచ్చుంటే మా పరిస్థితి అసలు ఏందో చెప్పాల్సిన మనల్ని దేవుడికి ఎరుక. ఈ పాటికి బేడీ లెక్క పెడతా ఉంటాం, మొత్తం వచ్చేస్తాం. ఫోన్ కొడితే దెబ్బకి పక్కనే ఉంటారు, అందరూ వచ్చేస్తారు దెబ్బకి. సో మేమైతే అక్కడి నుంచి సురక్షితంగా ఇంకా నేనేం చెప్పలేదు, అందుకనే ఇంకా చాలా ఉంది ఇక్కడ తీయాల్సింది. ఆమె ఇంకా మా వెనకాల తిరుగుతూ ఉంది, రాకాసి తిరిగినట్టు మా వెనకాలే తిరుగుతుంది. ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడి నుంచి మాకు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, తొందరగా ఈ స్లమ్ వదిలేసి వెళ్ళిపోవాలా, లేకపోతే అప్పటికే పోలీసులకి ఫోన్లు చేసేసి మామూలు రచ్చ చేయలేదు ఆమె. మా మనీ బ్రోకి 3 వీడియోలు డిలీట్ చేసేసినాడు. మనీ బ్రో అయితే ఒకటి కాదు 3 వీడియోలు డిలీట్ చేసినాడు. అప్పటిదాకా ఒప్పుకోలేదు ఆమె. సో లోపలంతా ఇంత దారుణంగా ఉంటుంది. అందుకే మీకు పదే చెప్తాను, ఎవరికి ఎట్లాంటి ప్లేసులకి రాకండి. నేను మీకు చూపిస్తాను, నా వీడియోలో చూసి ఆనందపరచండి, కానీ ఇట్లాంటి ప్లేసులకు వచ్చేదానికి మాత్రం డేర్ చేయకండి. ఎందుకంటే చాలా రిస్కీ. మేము గైడ్తో ఉండి వ్లాగింగ్లు ఉండి ఇన్ని దేశాలు తిరిగి ఆమెతో చేయను అట్లా ఆమె ఎక్కిచ్చేస్తూ ఉంది రాడ్లు, మామూలుగా ఎక్కిట్లేదు. దెబ్బ కొడేస్తూ ఉంది అందరిని. ఇంక కొంచెంసేపులో వచ్చి అందరూ ఉడ్డ చుట్టేవాళ్ళు. అక్కడి నుంచి పారిపోయింది, చాలా దూరం వచ్చినాం ఇప్పటికి ఇక్కడ దాకా. మీకైతే హోప్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మేము ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ బుక్ చేసి ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, తక్కువ డబ్బులు పడిందని. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆమె వచ్చి మళ్ళీ రచ్చ చేస్తుంది. ఇక్కడే తిరుగుతుంది రాకాసిలాగా ఇక్కడే తిరిగి మామూలు విషయం చేయలేదు మమ్మల్ని. ఘోరంగా అంటే ఘోరంగా, ఫారినర్స్ ఆమె నచ్చరేమో, ఘోరంగా తిడతా ఉంది. అధ్వానం ఎందుకులే చెప్తారా, ఆ మాటలు వేసుకుంటే బీబులే, అన్ని బీబులే, అంత ఘోరంగా తిడతా ఉంది ఆమె. సో ఇక్కడ కుదిరినంత తొందరగా ఈ స్లమ్ అయితే వదిలి మనం బయటికి వెళ్ళిపోదాము. ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సింది, మీకు మొత్తం చూపిస్తాను, చూస్తూనే ఉండండి. నా వెనకాల చూసినారంటే ఏదో ప్రొటెస్ట్ ఏదో చేస్తున్నారు, అది తీసే స్కోప్ దొరకలేదు. మీకు చూపిస్తే జస్ట్ రోడ్డుకి నా వెనకాల 100 మీటర్స్ అవతలే ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏదో ఘోరంగా గట్టిగా అరుస్తున్నారు. మొహాలకైతే ఏదో పూసుకొని రోడ్డు అంతా ఏదో రాసేసి ఘోరంగా అరుస్తూ ఉన్నారు. అసలుకి ఏం కథ అని చెప్పేసి పైన చూడండి, చెప్పులు తగిలిచ్చున్నారు. యా కీప్ ఆన్ గోయింగ్. ఎవడు ఏ పక్క నుంచి వచ్చి ఏం లాక్కుంటాడో తెలియట్లేదు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా ఘోరంగా ఉంది పోయి అసలు ఎక్స్పీరియన్స్ అయితే. అయ్యో నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్, మామూలుగా లేదు. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్టు దగ్గర అయితే వీళ్ళు వచ్చి మొక్కుకునే వాళ్ళంట. ఈ చెట్టు వీళ్ళకి దేవుడు లెక్క అని చెప్పి చెప్తున్నారు వీళ్ళైతే. మొత్తం చూడండి, ఈ చెట్టు ఉంది చూస్తారా, ఈ చెట్టు వీళ్ళకి దేవుడు లెక్క అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. మొత్తం మొక్కుతారంట దీన్ని. చాలా పెద్దదిగా ఉంది, చాలా వరకు. వరాలు తీరేస్తావా నువ్వు, నాకు తెలియట్లేదు. వరాలు తీర్చేయకుండా వరాలు అయితే తీర్చు. And then the rain will come. When the time the rain will come. When they are praying, they are eating the meat. When the rain is coming, they will have one, and everybody will run at home. Okay. Let's come out this way. Everybody will run. After running, no salt is supposed to be taken in. That meat. With that meat, you eat it like that. Then you get what? Everything. చెప్తున్నారు దీనివల్ల వీళ్ళకి వర్షాలు మొత్తం వస్తుందని చెప్తున్నారు. ఈ చెట్టు వల్లే, ఈ చెట్టుకి బలిస్తారంట. బలిచ్చిన తర్వాత వీళ్ళకి వర్షాలు అంతా పడి వీళ్ళ పంటలన్నీ పండుతాయని చెప్పి చెప్తున్నారు. సో ఈ స్లమ్ వదిలేసి అయితే మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసింది చాలు, ఇంకా ఇప్పటికే ఘోరమైన విషయాలన్నీ చూసేసినాము. జస్ట్ 3 గంటల సేపులో ఎన్ని చూడాలో అన్నీ అనుభవించేసి అన్నీ చూసేసినాము ఇక్కడ. సో ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాము. అక్కడ వాళ్ళు ఆనందంగా డాన్సులు వేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇట్లాంటివన్నీ కామన్ అయ్యి ట్రావెలింగ్లో, అది తెలిసే కదా మనం వచ్చినాము. దానివల్ల చెప్పి నేనేం పెద్ద మైండ్కి ఏం తీసుకోవట్లేదు, కానీ ఇట్లన్నీ ఉన్నాయని చెప్పి చెప్తున్నా మీకు. మామూలుగా లేదు పోయి, ఇక్కడ చాలా రాడ్లు ఉన్నాయి, అన్నీ 90mm రాడ్లే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మనోడే మనల్ని అక్కడంతా దగ్గర నుంచి కాపాడి మనల్ని సక్సెస్ఫుల్గా సురక్షితంగా క్యాబ్లో అయితే ఎక్కిస్తూ ఉన్నాడు. సో మనోడికి ధన్యవాదాలు చెప్పుకోవాలా. మనం ఏం చేసినాము, మనోడి నెంబర్ తీసుకుంటాము, ఎందుకన్నా పనికి వస్తే ఉంటుందని చెప్పేసి. ఇదే మన క్యాబ్ కూడా వచ్చేసింది. ఊపిరి ఆడేస్తుంది పోయా, ఊపిరి ఆడట్లేదు పోయా, ఘోరంగా ఉంది.
సో ఇంగ్లీష్ వెళ్ళిపోవాలా? Asante. Asante. నైస్ టు మీట్ యూ. Yeah, okay. What is your name? కార్తిక్. Hardik. యా, Surya. చూసినారు కదా, Okay. ఇక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందరు చెడ్డోళ్ళే కాదు, ఇక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. గుడ్ పర్సన్ యు ఆర్. Okay, thank you. ఓకే, బాయ్ బాయ్. Bye. క్యాబ్ అయితే వచ్చేసింది. పదండి ఎక్కేద్దాం. క్యాబ్ అయితే బుక్ చేసుకునేసి మేము బయలుదేరేసినాము. అక్కడైతే మామూలుగా పర్లేదు, మాకు చాలా ఘోరంగా జరిగింది విషయాలు అయితే. మొత్తం చాలా వరకు చూసినాం కానీ అన్ని రికార్డ్ చేసే స్కోప్ అయితే మాకు ఏమాత్రం లేదు. ఒక 5% స్కోప్ ఉన్నా నేనైతే రికార్డ్ చేసేవాడిని, కానీ రికార్డ్ చేసే స్కోప్ ఏమాత్రం లేదు. బ్రో అయితే ఏకంగా 3 వీడియోలు డిలీట్ చేసేసినాడు. ఏం బ్రో? చాలా బాధగా ఉంది. 3 వీడియోలు తీసినాడు పాపం. 3 వీడియోలు రికార్డ్ చేయాల్సినంత పరిస్థితి అయిపోయింది బ్రోది. వచ్చి నువ్వు వీడియోలు బాగానే దాచుకున్నావు కదా. నేను వీడియోలు దాచుకోలేదు బ్రో, నువ్వు అక్కడ వీడియోలు నేనేది దాచుకున్నాను. కానీ నేను మీకు ఏదో చెప్తాను, ఎవరైనా వచ్చేటుకుంటే రాకండి, జస్ట్ నా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి ఏమేమి జరుగుతుందని. ఇంకా ఇట్లాంటి క్రేజీ డేంజరస్ ప్లేస్లు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను వెళ్తాను. మీ తరపున కూడా నేనే వెళ్తాను, మన బ్రోని కూడా ఎంటేస్కి వెళ్తాను. చిన్న బ్రో నువ్వు వెళ్తే మధ్యలో నువ్వు కూడా రా బ్రో, ఏముంది. సో మొత్తానికి ట్రిప్ గడిపిన 3 గంటల సేపు ఆలోచించి అడుగేసేలాగుంది. ప్రతి అడుగున అపాయాలే ఏ పక్క వెళ్ళినా. సో నిదానంగా చూసి వెళ్ళినాము. దొరికినంత వరకు ఎంత దొరికితే అంత క్యాప్చర్ చేసినాము. కొన్ని డిలీట్ అయిపోయినాయి, కొన్ని క్యాప్చర్ చేసినాము. మొత్తం అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు. హోప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాము. ఒకరి దగ్గర మన వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కనుక్కుందాం. నా ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిమాన ప్రియుడైన మీ మనీతో ప్రారంభిద్దాం. మీ మనీ బ్రో, కొంచెం చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, బట్ నిజంగానే బాగుందన్నా అంటే, కాకపోతే ఒక లోకల్ పర్సన్ మనతో పాటు ఉంటే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంతా నీట్గా చూపిస్తాడు. మన జెఫ్ బ్రో ఉన్నాడు కాబట్టి మనకు అంతా చూపించాడు. ఒకవేళ ఆ బ్రో లేకపోయి ఉంటే అక్కడ ఆంటీ వేసేసేది. ఏ ఇంట్లో పెట్టి కొట్టేవాళ్ళో తెలియదు కానీ కొడతారు పక్కగా. నువ్వు పోనీ ఆవిడ వీడియో తీస్తే పోనీ ఆవిడ హట్ అయినా ఓకే సార్, మిగతా వాళ్ళ వీడియోలు తీసినా సరే ఆవిడ అందరి తరపున మాట్లాడేస్తుంది. నువ్వే ఆవిడ వీడియో తీయడానికి అంటుంది. సరే ఏముంది, ఇంక ముందు నన్ను పంపించాడు బ్రో. నా గోప్రో దొరికింది, ఎంత పెద్ద రాడ్ వేసుకొని ఉండడం వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది. చూడు ఎంత పెడితే కనపడతా రాడ్ అంటే యాక్చువల్గా ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే కొట్టడానికి ఉంటుందని ఇది పెట్టుకొని తిరుగుతున్నా ఒక ఆయుధంగా. సో నేను చెప్పేది ఏంటంటే, విజిట్ చేయాలంటే చేయండి, బట్ కెమెరాలు ఫోన్లు ఇలాంటివన్నీ పెట్టి వ్లాగింగ్స్ అవి చేయడం అది తగ్గించండి. మేమైతే రిస్క్ చేసాం, మాతో పాటు ఒక అతను ఉన్నారు కాబట్టి మీరైతే రిస్క్ తీసుకోవద్దు. విజిట్ చేయాలంటే చేయండి, ఒక లోకల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దొరుకుతుంది. గ్రేట్ రిస్క్. సో నేను చెప్పేది అంతే, గ్రేట్ గ్లోరీ కమ్స్ విత్ గ్రేట్ రిస్క్. ఇంకా నెక్స్ట్ మన న్యూ బ్రో ఎవరో కాదు, ఎక్స్పీరియన్స్ చెప్పాల్సింది. ఎక్స్పీరియన్స్ మనోడే చెప్తాడు మనీ, ఇంకేముంది చెప్పేది. లోకల్ ఓడితే వస్తే కొద్దిగా సేఫ్ ఉంటుంది. చెప్పాలా? నా ఎక్స్పీరియన్సే కానీ లోకల్ ఓడితేనే కదా వచ్చింది. నేనేదో సోలోగా మీ ఇద్దరు సపరేట్గా వెళ్ళినట్టు చెప్తున్నా. అది లోకల్ ఓడితో వస్తే మనకి కొద్ది సేఫ్ ఉంటుంది అనమాట. మన కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు సోలోకి వెళ్ళి తిరిగిన వాళ్ళు, బట్ వాళ్ళకి అయిన సిచ్యువేషన్ మనకు అవుతుందని చెప్పలేం కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి, అది సంగతి. దాన్ని బట్టి జాగ్రత్త చూస్తారు కదా. సో మీరు చూసినారు కదా, అందరిలాగా నేను బయట అయితే చూపించేసి వీడియో ఎండ్ చేయలేదు. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం మొత్తం మీకు చూపించినాను. హోప్ చాలా వీడియోలు అయితే కొన్ని డిలీట్ అయిపోయినాయి, ఉన్న వరకు మీకు పోస్ట్ చేశాను. వీడియో అయితే ఇట్లతో ఎండ్ చేస్తా. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.